సొరకాయి, రెయ్యి పొట్టు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మరి ఏ విధంగా తయారు చేశానో, ఇందులో ఏమేసానో అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. ఇలా చేసిన ఈ కర్రీని రైస్‌లోకి చాలా బాగుంటుందండి. ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు రైస్ మొత్తం కలిసిపోతుంది. సెకండ్‌లో మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. తినను అన్న వాళ్ళు కూడా మరీ అడిగి మరీ ఏపించుకుంటారు. మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ఒక అరకప్పు రెయ్యి పొట్టుని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. చిన్న సొరకాయ ముక్క, 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక టమాటాని, 4 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే మీరు ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో కట్ చేసుకోండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. నేను కుక్కర్‌లో రెడీ చేస్తాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఇక్కడ ఈ కర్రీకి నీసు కూరలు అనేటప్పటికి కాస్త నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలాగా 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని నూనె వీటెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి ఇలాగ దోరగా వేపించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము రెయ్యి పొట్టుని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుని ఇందులో వేసుకుని దోరగా వేపించుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాము చూడండి, రెయ్యి పొట్టు అనేది ఇది చిన్నగా ఉంటుందండి. వీటికి తల, తోక అంటూ ఏమీ ఉండదు కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. మనం తీసుకొచ్చుకున్నప్పుడే ఫ్రెష్ రెయ్యి పొట్టుని తెచ్చుకోవాలి, లేదంటే ఇల్లంతా వాసన పడుతుంది. కొంచెం మందికి రొయ్యలు, ఎండు చేపలు కానీ తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు మరి వీటిని వండాలంటే భయపడతా ఉంటారు. ఎందుకంటే ఇల్లంతా వాసన పడుతుంది, అలాగే పక్క వాళ్ళు కూడా ఈ వాసన అనేది వెళ్తుందని చెప్పేసి ఇంకా తెచ్చుకోవడానికి భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాగ ఫ్రెష్‌గా ఉన్నాయి తెచ్చుకోండి మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడే. మరి ఇలా తెచ్చుకున్న వీటిని శుభ్రంగా కడిగి ఇలాగ దోరగా వేపించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అంటే ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని ఇలా దోరగా వేపించుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా అల్లం పేస్ట్‌తో పాటు ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపించుకుందాము. అన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ. అలాగే మీరు ఈ రొయ్యి పొట్టుని వేపించి ప్లేట్‌లోకి కూడా తీసుకోవచ్చండి. నేనైతే తీయలేదు. ఇలానే రొయ్యి పొట్టు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా దోరగా వేపించుకుంటున్నాను అల్లం పేస్ట్‌తో పాటు. ఇలా అల్లం పేస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేయడం వల్ల మాడిపోకుండా అలాగే ఉల్లిపాయలతో పాటు బాగా వేగి కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుందాము. ఈ సొరకాయలని మనము ఆనపకాయలని కూడా కొన్ని చోట్ల పిలుస్తారండి, కొన్ని చోట్ల కద్దు అని కూడా అంటారు వీటిని. వీటిలన్నీ కూడా మనకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ముక్కలన్నీ. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ ఆనపకాయ ముక్కలు అంటే సొరకాయ ముక్క కూడా మగ్గేటంత వరకు కాస్త వేపించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మగ్గిన టమాటా అంటే బాగా పండిన టమాటా తీసుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గుతుంది. అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది, కూరకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అర స్పూన్ కారము, పావు స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ కాస్త ఈ కారము, సాల్ట్ అనేది అంతా కూడా మనకు ముక్కలు పట్టేటంత వరకు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత మనకి దీనికి సరిపడా ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. అర గ్లాస్ అంటే మరి పెద్ద గ్లాస్ కాదండి, చిన్న గ్లాస్‌లో అర గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టేసుకుందాము. ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకుందాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయేటంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కూర అనేది ఇలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చూడండి ఇలా రెడీ అయిన ఈ కూరని ఇప్పుడు మనము ఒక
గిన్నెలోకైతే తీసేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే చూడండి చాలా కలర్‌ఫుల్‌గా కనిపించి ఎంతో టేస్టీగా ఉండే వెయ్యి పొట్టు సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి చాలా బావుంటుంది. ఒక స్పూన్ ఏసుకుంటే చాలండి. కంచుడన్నం అంతా కూడా కలిసిపోతుంది. మరి ఈ రెయ్యి పొట్టు ఇష్టపడ్డ వాళ్ళు ఈ సొరకాయ వేసి వండి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.